అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నిజమైన భక్తికి నిదర్శనం కుమ్మరి భీమన్న మట్టిపూలు. ఇది కుమ్మరి భీమన్న మరియు మట్టిపూల కథ. కుమ్మరి భీమన్న మరియు మట్టిపూల రహస్యం చాలా కాల క్రితం తిరుమల కొండల ప్రాంతాన్ని తొండమాన్ అనే చక్రవర్తి పాలించేవారు. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ప్రతిరోజు బంగారు తామర పూలతో స్వామివారిని పూజించేవారు. తన ఐశ్వర్యం, భక్తి చూసి స్వామి ఎంతో సంతోషిస్తున్నారని రాజు భావించేవారు. ఇదే సమయంలో తిరుమల కొండ కింద భీమన్న అనే ఒక పేద కుమ్మరి ఉండేవారు. అతను మట్టి కుండలు చేసుకుని బతికేవాడు. భీమన్నకి గుడికి వెళ్ళి పూజ చేసే స్తోమత లేదు. కానీ అతని మనసు నిండా వెంకన్న స్వామి. భీమన్న వింత పూజ. భీమన్న తన ఇంటిలో మట్టితో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేసుకున్నాడు. పూలు కొనడానికి డబ్బు లేక తన కుండలు చేసే మట్టితోనే చిన్న చిన్న పువ్వులను తయారు చేసేవాడు. స్వామి, నా దగ్గర ఈ మట్టే ఉంది, ఇదే నా బంగారం అని ఎంతో ప్రేమతో ఆ మట్టి పూలను తన ఇంట్లోని విగ్రహానికి సమర్పించేవాడు. రాజుగారి ఆశ్చర్యం. ఒకరోజు తొండమాన్ చక్రవర్తి తిరుమల గుడిలో పూజ చేయడానికి వెళ్ళాడు. గర్భగుడిలో స్వామివారి పాదాల వైపు చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన వేసిన బంగారు పూలపైన ఎవరో వేసిన మట్టి పూలు ఉన్నాయి. రాజుగారు ఆశ్చర్యంతో, స్వామి, నేను ఎంతో నిష్ఠతో బంగారు పూలతో పూజిస్తూ ఉంటే ఈ మట్టి పూలు నీ పాదాల మీదకి ఎలా వచ్చాయి? ఎవరు చేశారు ఈ పని అని బాధపడ్డాడు. అప్పుడు స్వామివారు ఒక ఆకాశవాణి ద్వారా ఇలా పలికారు. రాజా, నీ బంగారు పూల కంటే కొండ కింద ఉన్న కమ్మరి భీమన్న భక్తితో సమర్పించిన మట్టి పూలే నాకు ఎక్కువ ఇష్టం. అతని మనసు స్వచ్ఛమైనది. రాజు వెంటనే కొండ దిగి భీమన్న ఇంటికి వెళ్ళి అతని కాళ్ళకు నమస్కరించాడు. నిజమైన భక్తిగా ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన మనసు చాలు అని లోకానికి తెలిపింది. స్వామివారికి మట్టి పూలే బంగారం అయ్యాయి. ఈ కథ నీతి ఏమిటంటే, భగవంతుడు మనం ఇచ్చే విలువైన వస్తువులను చూడడు, మన మనసులోని భావం మరియు ప్రేమ మాత్రమే చూస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోవిందా అని కామెంట్ చేయండి.